కాఫీస్ అండ్ మూవీస్. కెరీర్ మొదట్లో విలన్గా ట్రై చేసి ఆ తర్వాత హీరోగా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మన తమిళ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతూనే విలన్గా ట్రెండ్ను సృష్టించబోతూ ఉన్నాడు ఆది పినిశెట్టి. ఆయనే ఇవాళ మన కాఫీస్ అండ్ మూవీస్ గెస్ట్. హాయ్ ఆది గారు, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. ఓకే, సో సమ్మర్ అంతా హాట్ స్కెడ్యూల్తో బిజీగా ఉన్నారా, లేదంటే ఎంజాయ్ చేస్తూ ఉన్నారా? ఐఎమ్ ఎంజాయింగ్ అండి. అంటే బిజీగా ఉన్నాను, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ దట్ హోల్ వర్క్ ప్రాసెస్. ఓకే, సరైనోడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు మీరు ఇందులో. సరైనోడు సరైన ఎక్స్పీరియన్సే చెప్పాలి, బికాజ్ ఇప్పుడు దాకా నేను చేయని ఒక క్యారెక్టర్ చేశానండి ఈ సినిమాలో. దట్ ఈస్ ద యాంటోగనిస్ట్ ఇన్ ద ఫిలిం. సో కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బట్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ టీమ్. బోయపాటి గారు కావచ్చు, దెన్ అల్లు అర్జున్, దెన్ చాలామంది సీనియర్ యాక్టర్లు, శ్రీకాంత్ గారు, చలపతిరావు గారు, సాయి కుమార్ గారు, సుమన్ గారు. ఐ వర్క్ విత్ ఆల్మోస్ట్ ఆల్ యాక్టర్స్ ఇన్ తెలుగు సినిమా ఈ సినిమా ద్వారా. ఇట్ వాస్ సరైన ఎక్స్పీరియన్స్. ఎస్. ఓకే, సో ఒక పవర్ఫుల్ యాక్టర్గా ఉండి హీరోగా మీరు సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఒకేసారి ఎందుకని విలన్గా టర్న్ అయిపోయారు? నాకు ఆ ఒక డిఫరెన్సియేషన్ అయితే నాకు కనిపించలేదండి. అంటే నేను ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్తున్నాను. యాక్టర్ అంటే యూ షుడ్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ ఎనీ రోల్. సో నాకు ఈ రోల్ విన్నప్పుడు కొత్తగా ఉంది, అందరూ చేసే ఒక విలన్ పాత్రలా నాకు కనిపించలేదు. సో వై నాట్ అనే నా మైండ్ వర్క్ చేసింది. ఒక హీరోగా ఉండి నేను విలన్గా చేస్తే ఏమవుద్ది, దానివల్ల వచ్చే రిప్లికేషన్స్ ఏంటని చెప్పి ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్ అండి. సో ప్రాబ్లీ దట్స్ వై ఐ డిడ్ దిస్ ఫిల్మ్. తమిళ్లో మీకు మంచి స్టార్డమ్ ఉంది, బట్ అయినా విలన్గా ట్రై చేశారు. అంటే బన్నీతో ఒక స్టార్ హీరోతో చేయడం వల్ల ఇటు తెలుగు ఆడియన్స్ని కూడా ఆకట్టుకోవచ్చు అనే ఒక స్ట్రాటజీ ఏమైనా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళ్లో నాకు స్టార్డమ్ అంతా ఏం లేదండి. తమిళ్లో కూడా ఒక మంచి నటుడుగా గుర్తింపు పొందాను. సెకండ్ ఆఫ్ ఆల్ అట్లాంటి క్యాలిక్యులేషన్స్ నేను చేయలేదండి. చేసుంటే ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలు తీసుకున్నారంటే ఇట్స్ నాట్ క్యాలిక్యులేటివ్, ఇట్స్ ఓన్లీ హార్ట్ఫుల్. సో ఈ సినిమా కూడా ఇట్ వాజ్ వెరీ హార్ట్ఫుల్ డెసిషన్. ఈ సినిమాలో విలన్ చూసారంటే ఎక్కువ అరవడండి, చాలా సైలెంట్గా ఉంటాడు, చాలా సటిల్గా ఉంటాడు. వాడికంటే కొన్ని పాలసీస్ ఉంటాయి. వాడు స్మోక్ చేయడు, డ్రింక్ చేయడు, వాడు అమ్మాయిల వెనకాల తిరగడు. హీస్ గాట్ హిస్ ఓన్, హీస్ స్కెచ్డ్ హిస్ ఓన్ సెల్ఫ్. అట్లాంటి ఒక విలన్. సో ఎన్ని సినిమాల్లో మీరు ఇట్లాంటి విలన్ చూసుంటారు? సో ఐ థాట్ ఇట్ విల్ బి డిఫరెంట్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. రేపు ఒకవేళ ఇంకొక సినిమాలో కొత్త హీరోతోటి, కొత్త డైరెక్టర్ తోటి, కొత్త ప్రొడ్యూసర్ తోటి చాలా ఛాలెంజింగ్గా ఉండే ఒక విలన్ పాత్ర వచ్చిందంటే 100% ఐ విల్ డూ. యాజ్ అన్ యాక్టర్ ఇట్ విల్ గివ్ మీ ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి. సో ఐ థింక్ సరైన నోడ్లో నేను చేసినందుకు కారణం ఇట్స్ దాట్. ఒక యాక్టర్గా నాకు సంతృప్తి కలిగే ఒక రోల్ ఇది. ఐ హోప్ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా అలానే ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. స్టార్డమ్ మీరు లేదని చెప్తూ ఉన్నారు, కానీ డిఫరెంట్ క్యారెక్టర్స్ని మీరు చూస్ చేసుకుంటారు. ఆది అంటేనే ఒక మృగాడు గుర్తొస్తాడు, ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఎందుకని చెప్పేసి అలా అనుకుంటున్నారు? స్టార్డమ్ ఎస్, అంటే ఒక్కొక్కల పర్స్పెక్టివ్ ఒకలాగా ఉంటుందండి. స్టార్డమ్ అనేది మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ నాకు ఎప్పటికీ ఒక మంచి యాక్టర్గా గుర్తింపు పొందాలని ఆశ. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఐమ్ బిగ్ యాక్టర్, నేను చాలా బాగా నటిస్తానని చెప్పి నేను చెప్పట్లేదు. చాలా ఉంది నేను నేర్చుకోవాల్సింది. వీడు ఏ పాత్ర ఇచ్చినా దాన్ని అవలీలుగా పోషిస్తాడు అని చెప్పి ఒక చిన్న మనసులో ఒక చిన్న స్పేస్ ఉంటే సరిపోదు నాకు. If that is going to lead me to stardom, I'm okay with it. But stardom is not something that I'm looking out for. ఓకే, అంటే కెరీర్లో హీరోగా కొనసాగుతున్నప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే విలన్ పాత్రలు వస్తే చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకు అని అంటే రీజన్ నెక్స్ట్ క్యారెక్టర్స్ కూడా అవే వస్తాయని చెప్పేసి. మీకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు? లేదండి. యాజ్ అన్ ఇప్పుడు ఆడియన్స్, థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ని కన్విన్స్ చేయడమే ఒక యాక్టర్ పని కదా. థియేటర్లో ఒక 1000 మంది కూర్చున్నారు అనుకోండి, మనం వెళ్ళిపోయి హీరోగా నుంచొని ఆ ఒక క్యారెక్టర్ని కాన్ఫిడెంట్గా, హానెస్ట్గా మీరు పోషించారంటే అక్కడ ఉన్న 1000 మంది దానికి కన్విన్స్ అవుతారు. ఇప్పుడు నేను విలన్గా చేస్తున్నానని చెప్పి నెక్స్ట్ సినిమాలో నేను హీరోగా చేసినప్పుడు కన్విన్స్ అవ్వలేదంటే అది నా తప్పే అవుద్ది. ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ కన్విన్స్ దెమ్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఓల్డెన్ డేస్ ఆఫ్ సినిమా అండి. థింగ్స్ హెవ్ చేంజ్డ్. మనందరం కొంచెం వీఆర్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సినిమా. విలన్గా చేస్తే హీరోగా రాదు, హీరోగా చేస్తే విలన్గా రాదు అని చెప్పి ఆ ఒక్క గ్రౌండ్స్ని ఎప్పుడో ఇరిగిపోయినాయి. ఇప్పుడున్న ఆడియన్స్ చూసారంటే దే ఆర్ వెరీ స్మార్ట్. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి. వీడు బాగా చేస్తున్నారు, వీడు బాగా చేయట్లేదు అని చెప్పి క్లియర్లీ డిఫరెన్షియేట్.
రేపు ఈ సినిమా తర్వాత ఇఫ్ ఐమ్ గోన్ టు అ హీరో రోల్ వాళ్ళని కన్విన్స్ చేసేలా నేను పర్ఫామ్ చేశానంటే 100% దిల్ యాక్సెప్ట్ మీ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. సో ఐ డిడ్ నాట్ యాక్చువల్లీ థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. సో మల్టీ స్టారర్ మూవీస్కి కూడా మీరు ఓకే చెప్పేస్తారనమాట. క్యారెక్టర్ని చూసి చెప్తారా లేదంటే స్టోరీ బేస్గా చెప్తారా? నాట్ అ ప్రాబ్లం అండి, 100% నాట్ అ ప్రాబ్లం. నా క్యారెక్టర్ బాగుంది అంటే 100% నేను చేస్తాను. కానీ ఇంట్రెస్టింగ్గా ఉండాలి, దానికి తగ్గ టీం ఉండాలి, దానికి తగ్గ ప్రొడ్యూసర్ ఉండాలి. ఒక సినిమా అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మేకింగ్ ఎ ఫిల్మ్ అండి. ఆ సినిమాని ప్రమోట్ చేయాలి కరెక్ట్గా, ఆ సినిమాని ఒక మంచి సినిమాటోగ్రాఫర్ కావాలి, మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. సో ఎ లాట్ ఆఫ్ థింగ్స్, ఇట్స్ ఎ టీమ్ వర్క్. సో అలాంటి ఒక అందమైన టీం దొరికిందంటే ఐ డోంట్ మైండ్ డూయింగ్ మల్టీ స్టారర్ ఫిల్మ్స్ ఇఫ్ యాజ్ లాంగ్ యాజ్ నా రోల్ నాకు నచ్చాలి. నచ్చింది అంటే ఐ విల్ డూ ఇట్. ఓకే. మంచి నిర్మాత, మంచి డైరెక్టర్ అంటే మీలో ఇప్పుడున్న ఇండస్ట్రీలో మంచి అనే వాళ్ళకి ఎవరిని కేటగరైజ్ చేస్తారు? There are a lot of people అండి, lot of people. We cannot actually say వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు బాగాలేరని చెప్పలేము. ప్రతి ఒక్క మేకర్లో, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్లో, ప్రతి ఒక్క డైరెక్టర్లో వాళ్ళకంటూ ఒక స్టైల్ ఉంటుంది. కొంతమంది పెద్ద బడ్జెట్ సినిమాలు చేస్తారు, కొంతమంది హార్ట్ఫుల్ ఫిల్మ్స్ చేస్తారు, కొంతమంది చాలా ఆర్టిస్టిక్ ఫిల్మ్స్ చేస్తారు. సో వాళ్ళ జానర్స్లో వాళ్ళు గొప్పోళ్ళు. సో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ గుడ్ డైరెక్టర్స్ యాజ్ whom I want to work with, but I can't name one అండి. మిమ్మల్ని విలన్గా ఒప్పించడానికి బోయపాటి ఎలా ట్రై చేశారు? అంటే స్టోరీ చెప్పగానే మీరు ఒప్పుకున్నారా లేదంటే మిమ్మల్ని పాత్రకి ఎలా కన్విన్స్ చేశారు ఆయన? ఆయన కన్విన్స్ చేయాల్సిన అవసరం ఏం పడలేదండి. ఒకవేళ నాకు నచ్చకపోతే ఆయన కన్విన్స్ చేసినా నేను చేస్తుండేవాడిని కాదు. ఆయన హానెస్ట్గా కథ చెప్పారు. ఒక హానెస్ట్గా ఈ కథకి మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటని చెప్పారు. 100% ఇది ఒక నార్మల్ విలన్ పాత్ర అయితే నేను పిలుచునేవాడిని కాదండి. ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. మీరు చేస్తే బాగుంటుందని చెప్పి నాకు అనిపించింది. మీకు అనిపిస్తే మీరు చేయండి, డోంట్ డూ ఇట్ బికాస్ మొక్కవాటం కొద్ది మీరు చేయొద్దు. అరవింద్ గారు మీకు క్లోజ్ అని చెప్పి, లేదు నేను అడుగుతున్నా అని చెప్పి, డోంట్ థింక్ అదర్వైజ్. జెన్యున్గా మీకు నచ్చింది అంటే చేసేయండి అని చెప్పారు. ఆయన కథ చెప్పినప్పుడు నాకు హార్ట్ఫుల్గా నచ్చింది బికాజ్ ఇట్ వాజ్ నాట్ రొటీన్ విలన్, ఇట్ వాజ్ అ లిటిల్ డిఫరెంట్. స్క్రీన్ టైం కొంచెం ఎక్కువ లేకపోయినా ఐఎమ్ ద మెయిన్ విలన్ ఆఫ్ ద ఫిలిం. నా ప్రెజెన్స్ ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటుంది సినిమాలో. ఆ ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు నాకు అండ్ క్లీషేడ్గా లేదు. సో ఐ థాట్ వై నాట్. ఇప్పుడు దాకా మీరు చూసిన బోయపాటి గారి ఫిల్మ్స్ చూసారంటే విలన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుంటారు. సో దట్స్ వై ఇట్ ఇస్. ఫస్ట్ తెలుగులో మీరు ఒక విచిత్రం మూవీ చేశారు, తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు. సో ఎందుకని అలా జరిగింది? అంటే నెక్స్ట్ అక్కడ ఆఫర్స్ రావడం వల్ల అటు వెళ్ళిపోయారా లేదంటే? అంతే అండి, ఆఫర్స్ రావడం వల్లే. పెరిగింది మొత్తం చెన్నై. సో మమ్మీ డాడీ వాళ్ళు పుట్టి పెరిగింది ఆంధ్ర. సో మా దృష్టిలో, మా ఫ్యామిలీ దృష్టిలో తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ సేమ్. ఓకే, ఇట్స్ ఆల్ ఇండియా అండి. సో తెలుగులో చేయకుండా తమిళ్లో చేయాలి, తమిళ్లో చేయకుండా తెలుగులో చేయాలని అయితే ఆ ఒక్క డిఫరెన్సియేషన్ మా ఎవరిలోనూ లేదండి. బికాస్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ తమిళ్ ఫ్రెండ్స్, లాట్ ఆఫ్ తెలుగు ఫ్రెండ్స్. వచ్చే ఆఫర్లను బట్టి చూస్ చేసుకోవడం జరుగుతుంది. మీరు చెప్పినట్టు తమిళ్లో కొంచెం ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ వచ్చినాయి, అందుకని అక్కడ చేసుకోవడం జరిగింది. తెలుగులో కూడా సినిమాలు చేయాలనే ఒక కోరిక నాలోనూ ఉంది. బట్ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ రావటం కొంచెం ఒక డిలే అవుతూ ఉండింది. బట్ థ్యాంక్ గాడ్, థ్యాంక్స్ టు తెలుగు ఆడియన్స్ అని చెప్పాలి. రైట్ నో ఐఎమ్ గెటింగ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఆఫర్స్. సో ఇంకా ఫ్రీక్వెంట్గా తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తూనే ఉంటాను అనుకుంటా. ఓకే, దట్స్ నైస్. సో కెరీర్ మొదట్లోనే ఒక ఎక్స్పెరిమెంట్ లాంటి ఫిలిం చేశారు, మృగాడు. సో మృగం అంటే ఎందుకు ఆ ఫిలింని చూస్ చేసుకోవాల్సి వచ్చింది? అంటే మీలో ఉన్న క్రియేటివిటీ థాట్సే దానికి రీజన్ అని చెప్పేసి అనుకోవచ్చా? ఒక మంచి ఆర్టిస్ట్గా గుర్తింపు పొందాలి అన్నప్పుడు ఇలాంటి రోల్స్ చేస్తేనే మనకు వచ్చి ఆడియన్స్ లైక్ అస్. డిఫరెంట్గా చేస్తున్నాడు, కొంచెం కష్టపడుతున్నాడు, ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి అని చెప్పి మీరు ఇప్పుడు ఈరోజు అడుగుతున్నారంటే, ఎప్పుడో ఒక 10 సంవత్సరాల ముందు వచ్చిన మృగం గురించి ఇప్పుడు మీరు అడుగుతున్నారు అంటే ప్రాబ్లీ ఇఫ్ ఇట్ వాజ్ జస్ట్ అనదర్ ఫిల్మ్ యూ డోంట్ ఆస్క్ మీ కదా. సో ఐ థింక్ ఐ హ్యావ్ సమ్ స్పెషల్ ప్లేస్ ఇన్ యువర్ మైండ్. yes of course, న్యాచురాలిటీకి దగ్గరగా అంటే Very వాళ్ళు realistic. అబ్జర్వ్ చేస్తారా బాగా? ఎలా మీకు అదంతా? ఆ సినిమా గురించి హోంవర్క్ ఆ సినిమాకి చాలా ఎక్కువ చేసామండి. బికాస్ తమిళనాడులో మధురై అని చెప్పి ఒక ఊళ్ళో షూట్ చేయడం జరిగింది. ఆ టోటల్ బాడీ లాంగ్వేజ్, ఆ టోటల్ వాడు మాట్లాడే స్లాంగ్ మొత్తం వచ్చి మధురై స్లాంగ్. అది వెళ్ళి ఒక 1.5 month ఆ ఊళ్ళోనే ఉన్నాను నేను. స్టే కూడా హోటల్లో స్టే చేయలేదండి,
I stayed with those people. ఓకే. అండ్ ఐ యూస్ టు మీట్ దెమ్ ఎవ్రీ డే. వాళ్ళతో పాటు నేను పొలాలకు వెళ్ళేవాడిని, వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని తినేవాడిని ఓకే. ఫుడ్. అది మీ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. యా, మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. వాళ్ళతో పాటు వైన్ షాప్కి వెళ్ళేవాడిని. అంటే వెళ్ళి వాళ్ళు, ఒక మనిషి వెన్ హీఈస్ ఎ లిటిల్ డ్రంక్ హీ ఓపెన్స్ అప్. సో అప్పుడు వాడు ఎలా మాట్లాడతారని చెప్పి రికార్డ్ చేసుకునేవాడిని. దాని తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత వాళ్ళని అబ్జర్వ్ చేసి, అంటే అలా చేయకపోతే ఐ వుడెంట్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ టు కమ్ అండ్ డూ దట్ రోల్. సో అండ్ మై డైరెక్టర్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఆల్సో, తను కూడా మదురై బేస్డే. సో నేను కొంచెం అబ్జర్వ్ చేసి, ఆయన కొంచెం హెల్ప్ చేసి, విత్ అ లాట్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్ వి డిడ్ దట్ ఫిల్మ్. ఓకే. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే, నాన్నగారు కూడా ఒక స్టార్ ప్రొడ్యూసర్ అండ్ తర్వాత డైరెక్టర్. సో ఆయన సలహాలు సూచనలు ఏమైనా ఇస్తూ ఉంటారా మీ మూవీస్కి? 100% అండి. అంటే అంత అంత ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఇంట్లో పెట్టుకొని సలహా తీసుకోకపోతే అది నా బుద్ధి తక్కువతనం అవుతుంది. అవును. ఏ ఒక కథ విని మాకు నచ్చినా కూడా వెంటనే డాడీ దగ్గరికి షేర్ చేసుకుంటాం. డాడీ ఎప్పుడు ఇది బాగుందిరా, ఇది చెయ్యి, ఇది బాగాలేదు, ఇది చెయ్యొద్దని చెప్పి ఎప్పుడు చెప్పేవారు కాదు. ఆయన ఒపీనియన్ ఆయన చెప్తారు. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్, దీని తర్వాత నువ్వు ఆలోచించుకో అంటారు. ఈ విషయాల్లో నాకు కొంచెం డౌట్గా ఉందిరా, అది చూసుకో అంటారు. దాన్ని తీసుకొని అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న ట్రెండ్కి ఏముంది, ఎలా ఆడియన్స్ ప్రిఫర్ చేస్తున్నారని చెప్పి మా సైడ్ అనలైజేషన్ మేము చేసి, వీ టేక్ ద ఫైనల్ డెసిషన్. ఐ టేక్ ద ఫైనల్ డెసిషన్, నాట్ డాడ్. సో 100% నేను అడ్వైజ్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ఆదికి నచ్చే కాఫీస్ ఏంటి? మార్నింగ్ లేవగానే కాఫీని ప్రిఫర్ చేస్తారా, లేదంటే టీ తీసుకుంటారా? ఎలా మీ డే స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు దాకా నేను కాఫీ టీ లైఫ్లో టేస్ట్ చేసింది లేదు. ఓ. I just have green tea or white tea. I have a lot of juices అండి. అదేనా మీ బాడీ ఇలా మెయింటైన్ చేయడానికి? ప్రాబబ్లీ హెరిడిటీ ఉంది. అంటే డాడీకి కూడా మీరు చూసారంటే వెన్ హీ వాజ్ మై ఏజ్ హీ యూస్ టు హ్యావ్ అ గుడ్ బాడీ. మా తాతగారు కూడా అంతే, మంచి హైట్, మంచి బాడీ ఉండేది. సో ప్రాబ్లీ వీఆర్ బ్లెస్డ్ విత్ హెల్దీ ఫిజిక్. అండ్ క్రెడిట్ గోస్ టు మై డాడ్ అండ్ మై గ్రాండ్ ఫాదర్. యా. ఓకే. లీజర్ టైంని ఎలా మీరు స్పెండ్ చేస్తూ ఉంటారు? సినిమాలు బాగా చూస్తానండి. సినిమాలు అంటే నాకు పిచ్చి. నాకు సినిమాల్లో యాక్ట్ చేయడం కన్నా సినిమాలు చూడటం పిచ్చి. ఒక మంచి సినిమా వచ్చి ఒక 2-3 డేస్ నా మూడ్నే మార్చేస్తుంది. ఎంత లైఫ్లో వచ్చి డల్గా ఉన్నా కూడా, ఎంత ఒకవేళ ఏమైనా డల్గా ఉండే మూడ్ వచ్చింది అంటే ఒక మంచి సినిమా పెట్టుకొని చూసానంటే మై మూడ్ విల్ చేంజ్ ఆఫ్. అండ్ ఐ లైక్ ట్రావెలింగ్, ఐ లైక్ రీడింగ్ బుక్స్. నాకు ఒకే ప్లేస్లో ఉండటం ఇష్టం ఉండదు. ఐ జస్ట్ వాంట్ టు కీప్ మూవింగ్. ఐ డోంట్ ప్లాన్ మచ్, ఇట్ జస్ట్ గోస్ ఆన్. ఓకే. సో అన్నయ్యతో చేసిన మూవీ కూడా మంచి అప్లాజ్ వచ్చేసింది. సో ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్, ఇద్దరు బ్రదర్స్ కలిసేసి ఒక మూవీని చేసినప్పుడు? ఐమ్ రియలీ హ్యాపీ అండి. థ్యాంక్స్ టు అవర్ ఆడియన్సెస్. కష్టపడి హానెస్ట్గా సినిమా తీసాం. అందరూ కష్టపడి తీస్తారు, బట్ వెన్ మై బ్రదర్ ఇస్ డైరెక్టింగ్, ఆ సినిమా బాగాడాలని ఏ తమ్ముడు కనిపించదు. అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ మై బ్రదర్ తమ్ముడు సినిమా హిట్ అవ్వాలని చెప్పి తను కూడా అనుకుంటాడు కదా. ఇట్ వాజ్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఫిలిం అండి మలుపు అనేది. నాన్నగారు ప్రొడ్యూసరు, అన్నయ్య డైరెక్టరు, నేను యాక్టర్ని. సో ఇలాంటి కాంబినేషన్ ఒక మీ దగ్గరే ఉన్నట్టుంది మొత్తం ఇండస్ట్రీలో. ఇట్ ఇస్ అ వెరీ లక్కీ థింగ్ ఫర్ us and thanks to them. కొచ్చాడయంలో మీరు రజనీతో కలిసి యాక్ట్ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? And he's an amazing actor. I think ఆయన started is not just because he's an amazing actor, is also because he's an amazing human being. He never takes that stardom into his head. చాలా నార్మల్గా మీరు చూసారంటే ఆయన లైఫ్లో చాలా సింపుల్గా లీడ్ చేస్తున్నారు ఇప్పటికీ. అక్కడ కూడా మీకు సెట్ లో కూడా ఫ్రీగా మాట్లాడుతూ సూచనలు సలహాలు లేకపోతే I was sitting ఆయన క్యారమ్ లో కూర్చొని we all used to eat food together and okay, it used to be a very I never used to feel that I'm with Rajni sir. So that was the thing that I learned from him. And సరైనోడు కనుక ఒకవేళ రీమేక్ చేస్తే మీ క్యారెక్టర్ లో నేను యాక్ట్ చేస్తానని చెప్పేసి బన్నీ చెప్పాడు. అంత ఇంపార్టెన్స్ ఉందా? అంత బాగుందా క్యారెక్టర్ అది? ఇంపార్టెన్స్ అంటే ఉందండి, 100% ఇంపార్టెన్స్ అయితే ఉంది. డిఫరెంట్గా ఉంటుంది. బన్నీ అట్లా చెప్పాడంటే 100% మనకు ఒక అర్థం ఉంటుంది కదా. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్లస్ బోయపాటి గారు ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. నాకు తెలిసి ఆయన మైండ్లో ఉన్నదానికి నేను చాలా తక్కువ రీచ్ అయ్యానని చెప్పాలి. ఆయన మైండ్లో ఇంకా చాలా ఉండింది, ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి.
I gave my best. I think audience have to say how it will be. Yeah. Bunny also నా దగ్గర కూడా చెప్పేవాడు షూటింగ్ అప్పుడు చాలాసార్లు ఈ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ప్రదీప్, వీ షుడ్ ఐ మీన్ ఇంకో లాంగ్వేజ్ చేసేటప్పుడు నేను చేస్తాను ఈ క్యారెక్టర్ అని చెప్పేవాడు. కమర్షియల్ ఓరియంటెడ్ మూవీస్ కంటే కూడా మీరు ఎక్కువగా స్టోరీ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకని చెప్పేసి గుండెల్లో గోదావరి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి తెలుగులో అనుకోవచ్చు కదా. అంటే అట్లాంటి పట్టింపులు నాకు లేవండి. ఆ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ అది. ఆ వరద అనే ఒక విషయం మన ఆంధ్ర జనాలు ఫేస్ చేసిన ఒక విషయం. సో రీక్రియేటింగ్ హిస్టరీ ఇస్ సంథింగ్ దట్ ఐ లైక్. నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ని మళ్ళీ దాన్ని క్రియేట్ చేసుకుంటూ ఆడియన్స్ ముందు తీసుకొస్తే ఒక రియాలిటీ ఉంటుందండి దాంట్లో. నమ్ముతారు, మనం చూసేది సినిమా కాదు, ఇది డ్రామా కాదు, నిజంగా జరిగిన ఒక విషయం అని చెప్పి ఒక రిలేటబిలిటీ ఉంటుంది. ఐ థింక్ ఐఎమ్ మోర్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ సినిమా. బట్ అఫ్ కోర్స్ దీని తర్వాత చేయబోయే నెక్స్ట్ నా 2 ఫిల్మ్స్ వచ్చి ఇట్ ఈస్ వెరీ కమర్షియల్, వెరీ ఎంటర్టైనింగ్. అట్ ద సేమ్ టైం నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో, ఒక డిఫరెంట్ జానర్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అది కూడా ఉంది. నెక్స్ట్ 2-3 ఫిల్మ్స్ విల్ బి కమర్షియల్. అంటే ఆడియన్స్ తెలుగు అండి, ఇట్స్ బైలింగ్వల్. ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎంటర్టైన్మెంట్, యాక్షన్ అవన్నీ ఉంటూనే ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది. సో ఐఎమ్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ ఇట్. నెక్స్ట్ 2 ఫిల్మ్స్ విల్ బి కమర్షియల్ ఫిల్మ్స్. ఓకే, నెక్స్ట్ స్కెడ్యూల్ అంతా బిజీగా ఉందన్నమాట. థ్యాంక్ గాడ్. దట్స్ ఫైన్. సో మీకు తెలుగులో మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు ఉన్నారు ఇండస్ట్రీలో? బెస్ట్ ఫ్రెండ్స్ మంచు మనోజ్, దెన్ అల్లరి నరేష్, దెన్ ఇప్పుడు ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ అన్న, దెన్ భూపాల్ అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సీను అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అఫ్ కోర్స్ బన్నీ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. తమిళ్లో కూడా నాన్ ఫిల్మీ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారండి నాకు. మై స్కూల్ ఫ్రెండ్స్, మై కాలేజ్ ఫ్రెండ్స్. విశాల్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, దెన్ ఆర్య, దెన్ a lot of guys. Bharat is a good friend of mine. Tamil almost everybody are like friends. Telugu lo ekku పరిచయం లేకపోవడం వల్ల I have limited friends, but Tamil lo almost all the actors we like good friends. Yes. Okay. ఆదిలో ఒక మంచి రైటర్ కూడా ఉన్నారని చెప్పేసి అంటారు, అది నిజమేనా? నిజంగానా? ఏమో అంటారు మరి. నాకు తెలియని రైటర్ ఎక్కడున్నాడో మరి తెలియదు. ఓకే, అంటే మీరు జనరల్ గా అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, అందువల్ల ఏమన్నా రాయడం అది? నేను మాట్లాడేటప్పుడు మా నాన్నగారు కూడా చెప్తూ ఉంటారు, మరీ డీప్గా వెళ్ళి మాట్లాడతారా, కొంచెం అట్లా పైపైన మాట్లాడేస్తే అంటూ ఉంటారు. ప్రాబ్లీ బికాస్ ఆఫ్ దట్. ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్. ఐ కెన్ ఓన్లీ టాక్ వాట్ ఐ ఫీల్. సో ఐ ఫీల్ డీప్ అండ్ ప్రాబ్లీ దేర్ ఇస్ అ రైటర్, బట్ ఇప్పుడు దాకా నేనైతే అబ్జర్వ్ చేయలేదు. సో నాన్నగారి డైరెక్షన్లో ఎప్పుడు మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ దాట్ అండి, బట్ నేను చదివే సినిమాలో వచ్చి సినిమా షుడ్ హ్యాపెన్ న్యాచురలీ అండి. ఒక డైరెక్టర్ కథ రాసేటప్పుడు ఈ కథకి వీడైతే బాగుంటాడు అని చెప్పి అనిపించాలి. అది నాన్నగారైనా సరే, అన్నయ్య అయినా సరే, హీ షుడ్ ఫీల్ దట్ వే అండ్ ఓన్లీ దెన్ దట్ యాక్టర్ విల్ బీ రైట్ ఫర్ ద రోల్. నేను వెళ్ళి నాన్నగారితో డాడీ నాతో ఒక సినిమా చేయొచ్చు కదా అని చెప్పి 100% అడగను. ఇట్ ఇస్ నాట్ ఈగో, ఇట్ షుడ్ హ్యాపెన్ న్యాచురలీ. ఇట్ షుడ్ లైక్ లవ్. ఇంత డీప్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అందరినీ అబ్జర్వ్ చేసి వాళ్ళ నుంచి తెలుసుకుంటూ ఉంటారు. మీరు కనుక మీ లైఫ్లో ఒక అమ్మాయినో చూస్ చేయాలి, లేకపోతే ఎవరినైనా మీకు దగ్గరగా ఉండే వాళ్ళని చూస్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి అమ్మాయికి మీరు చేయాలంటారు? లైఫ్ పార్ట్నర్ని కానీ, లేకపోతే you want to know how my life partner should be? I think anybody is very, very beautiful when they're being themselves. ప్లస్ నేను సినిమాల్లో ఉన్నాను కాబట్టి ఎక్కువ క్యారెక్టర్స్ని చూస్తూ ఉంటాం, యూనో. అండ్ ఐ వుడ్ లవ్ అ గర్ల్ హూ విల్ బీ హర్ సెల్ఫ్. అసలు ఏ రకమైన ఒక మేకప్ లేకుండా, మేకప్ అంటే నాట్ ఫేస్ మేకప్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సో లేకుండా చాలా ఫ్రీగా, చాలా బిందాస్గా, చాలా కూల్గా ఉండే అమ్మాయి అయితే ఐ లైక్. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ బ్యూటీ ఇన్ ఇట్, యూనో, బీయింగ్ యువర్ సెల్ఫ్. అండ్ I think that's my kind of girl అండి. ఓకే, సో నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు తెలుగులో ఫుల్ లెంత్ ఓరియంటెడ్ హీరోగా ఎప్పుడు కనిపించబోతూ ఉన్నారు? అలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నేను చేసిన 2 సినిమాలు హీరోగానే చేస్తున్నానండి. అది బై లాంగ్వేజ్? Yeah, bilingual. It's going to be a Tamil and Telugu film. As good as a direct film. Okay. తెలుగు యాక్టర్స్ ఉంటారు, తెలుగులో షూట్ చేస్తాం. ఏంటంటే ఒకే టైంలో తమిళ్లోను తెలుగులోను 2 లాంగ్వేజ్లో షూట్ చేస్తాం. ఇట్స్ అ డైరెక్ట్ ఫిల్మ్. సో
సో నెక్స్ట్ 2 ఫిల్మ్స్ ఆర్ గోన్ బీ డైరెక్ట్ తెలుగు ఫిలిం, డిఫరెంట్ జానర్స్ నేను చెప్పినట్టు, కమర్షియల్ సినిమాలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎప్పుడు? ఇట్స్ స్టార్టింగ్ అండి. ఈరోజు ఐఎమ్ సైనింగ్ 1 ఫిలిం. ఓకే. ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు గో ఆన్ ద ఫ్లోర్స్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది. అండ్ ఈ 2 సినిమాలు క్విక్ ఫిల్మ్స్ అండి. ఇట్ వోంట్ టేక్ టూ లాంగ్. ఇప్పుడు నేను చేసిన సినిమాలు చూసానంటే కొంచెం లాంగ్ ఫిల్మ్స్. నైస్ టు మీట్ యూ అండి. నిజంగా చాలా ప్లెజర్గా ఉంది. ఎందుకంటే ఇన్డెప్త్గా ఇలా ఫ్రీగా మాట్లాడే వాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తూ ఉన్నాం, మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. ఐ వాజ్ జస్ట్ బీయింగ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి కాఫీస్ అండ్ మూవీస్ విత్ ఆది పినిశెట్టి. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ మమతా. బాయ్.